నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరంకి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలతో భేటీ, ఎన్డీఆర్ క్యాంప్ ప్రారంభం. ఉగాది నుంచి గద్దర్ చలనచిత్ర అవార్డులు, హైదరాబాద్ను ప్రపంచ సినిమా గమ్యస్థానంగా మారుస్తామన్న భట్టి. అరవింద్ కేజ్రీవాల్ కార్పై దాడి, బీజేపీ పనిగా ఆరోపణ. దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరనున్న బృందం. విజయవాడలో అమిత్ షా పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు. విజయవాడలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్కు బయలుదేరి వెళ్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్కు బయలుదేరి వెళ్తారు. ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్య, సామాజిక
ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి, కాంకేర్, మారేడుబాక్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీస్ కాల్పులో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దామోదర్పై గతంలో 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. బీజాపూర్ ఎన్కౌంటర్లో మొత్తం 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి, కాంకేర్, మారేడుబాక్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీస్ కాల్పులో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దామోదర్పై గతంలో 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. బీజాపూర్ ఎన్కౌంటర్లో మొత్తం 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందజేశారు. సుధాకర్, చెప్పండి, బడే చొక్కారావు అయితే ములుగు జిల్లా ములుగు జిల్లాకు చెందిన కాలుపల్లికి చెందిన వాడిగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అతని మృతదేహాన్ని ఏమైనా ములుగు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? సంపద ప్రజా పోరాటాలు కేరాఫ్ అడ్డగా నిలిచిన ఎర్రసూర్యుడు నేలకొరిగనుకోవచ్చు. కూడు గూడు గుడ్డ నినాదంతో నిరుపేదల పక్షపాతిగా పేరుగాంచిన పెద్దన్నకు పూతలు చెందిన విప్లవోధుడు బడే చొక్కారావు. సో ఇది వచ్చేసి సుమారు 28 సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక కార్యకర్తగా వెళ్ళిన అతను వచ్చేసి ఈ రోజు రాష్ట్ర కార్యదర్శిగా పేరుగాంచిన వ్యక్తిగా ముందు రావడం జరిగింది. ఇతని మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 50 లక్షల రివార్డు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో
25 లక్షల రివార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గతంలో నుంచి వెళ్ళి ఖచ్చితంగా నువ్వు లొంగిపోవాలని చెప్పి పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఉద్యమ బాటలో ఉండుకుంటూ ఉద్యమంలో జీవనం కొనసాగించారు తప్ప ఇంటి బాట పట్టలేదు. అయితే ఇంటి బాట పట్టడం కోసం మాత్రం పోలీసులు కూడా అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళేసి మీ కొడుకును రమ్మని చెప్పానండి, మేము ఖచ్చితంగా బాసరగా ఉంటాము, ఖచ్చితంగా సాయం చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అతని మీద ఉన్న రివార్డును అతనికి ఇచ్చే విధంగా చేస్తాము, అతను జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను చొక్కారావు మాత్రం బయట రాలనుకోవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ దండకారణలో జరిగిన ఎన్నికౌంటర్లో మాత్రం మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ 18 మంది మావోయిస్టులు మెయిన్ అగ్రనేతకు పేరుగా వచ్చిన బడే చొక్కారావు కూడా ఇందులో అలియాస్ మల్లన్న కూడా చనిపోవడం జరిగింది. ఇతను చనిపోయిన విషయాలు మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసు మాత్రం ఇంకా నిర్ధారించలేదు. కానీ మావోయిస్ట్ పార్టీ చెందిన వాళ్ళు మాత్రము ఒక లేఖ విడుదల చెందింది. ఈ 18 మంది మావోయిస్టులలో మాత్రం బడే చొక్కారావు అగ్రనేత మా కార్యదర్శి కూడా ప్రాణాలు కోల్పోయారంటూ మాత్రం ఆ లేఖలో ప్రకటించడం జరిగింది. ఏదేమైనా వచ్చి మాత్రం ములుగు జిల్లా తాడవాయి మండలం కాలపల్లి గ్రామం మాత్రం ఇప్పుడు శోక సందర్భం మునిపోయిందనుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలపల్లి గ్రామం వచ్చేసి మావోయిస్టు పార్టీకి ఒక దిట్ట గ్రామం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న సుమారు ఒక 500 మంది కుటుంబాలలో మినిమం ఒక 50 మంది మావోయిస్టు ప్రాబల్యాలకు మావోయిస్టుల యొక్క వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి వాళ్ళు దండకాలు వెళ్ళడం జరిగింది. వారితో గతంలో చూసుకుంటే వాళ్ళు అన్న చనిపోయారు, ఇప్పుడు ఇతర కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏదేమైనా ఈసారి మాత్రము కాలపల్లి గ్రామం మాత్రము నిజంగా బడే చొక్కారావు చనిపోయడం మాత్రం ఆ గ్రామం అంతా చాలా కన్నీరు ముందు అవుతున్న సంపత్. అయితే ఇక ఈ ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 17 మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ మావోయిస్టు పార్టీలో చేరేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ గిరిజన ప్లస్ ఈ ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు. ఇప్పుడు వాటికి సంబంధించి అలాంటి ఏజెన్సీకి ప్రాంతానికి చెందినటువంటి దామోదర్ కూడా ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్లో మృతి చెందారో ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో ఎలాంటి వాతావరణం ఉంది? ఇప్పుడు ఒకటే సంబంధించుకోవచ్చు. మావోయిస్టు అగ్రనేతగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వచ్చేసి తాడవాయి మండలం చెందిన కాలోపల్లి చెందిన వ్యక్తి. ఇతను సుమారు ఒక 30 సంవత్సరాల క్రితమే మావోయిస్టు ప్రాంతం, అంటే ఈ ప్రాంతం అంతా ఏజెన్సీ ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు దండకారణలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాలైన పల్లెటూరులో మాత్రం వీళ్ళకు పర్యటించేది. వీళ్ళు ఏంటంటే మాత్రము నిరుపేదలకు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కానీ బడాబాబులకు వీళ్ళకి జరిగే యుద్ధంలో భూమి కోల్పోయే వాళ్ళకు బాస నిలుస్తూ జీవన కోసం నేపథ్యం కనబడుతుంది. అయితే వీళ్ళ పాటలకు వీళ్ళ ఆకర్షితుల వాళ్ళు ఇతను వీళ్ళన్న ఇద్దరు కూడా ఆ 30 సంవత్సరాల కాల వ్యవధిలో వెళ్ళిపోవడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల క్రితం మాత్రం బడే చొక్కారావు దామోదర్ వాళ్ళ అన్న కూడా హరిభూషణ్ కూడా ఆరోగ్య విషమించి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఎక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా మాత్రం ఎన్కౌంటర్ లో ఖచ్చితంగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయారంటూ మాత్రం వార్తలు వచ్చేసే గతంలో. కానీ నిన్న జరిగిన ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్ట్ పార్టీ వాళ్ళే ప్రకటన జరిగింది. చొక్కారావు వచ్చేసి ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారని చెప్పి మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మాత్రం ఛత్తీస్గఢ్ కు సంబంధించిన ఐజీ మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఒకరే చూసుకోవచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడ ఉంటే మాత్రం ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా మావోయిస్టులు ప్రాబల్య ప్రాంతాలు. అటువంటి ప్రాబల్య ప్రాంతాల్లో ఎక్కువ పేరు గంచిన వ్యక్తి దామోదర్ అనుకోవచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని తానేలోని లేబర్ క్యాంపులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు మహమ్మద్ అలియాస్ బీజేగా పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది తానే అని నిందితుడు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిందితుడు రిక్కీస్ బార్లో హౌస్లో కీపింగ్ వర్కర్గా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని తానేలోని లేబర్ క్యాంపులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు మహమ్మద్ అలియాన్ అలియాస్ బీజేగా పోలీసులు తెలిపారు. సైఫ్ అలీఖాన్పై దాడి చేసింది తానే అని నిందితుడు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిందితుడు రిక్కీస్ బార్ హౌస్లో కీపింగ్ వర్కర్గా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్పై దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కాన్వాయ్పై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. అరవింద్ కేజ్రీవాల్ దాడి వీడియో ఎక్స్ నివేదికలో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రచారం చేస్తుండగా బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులు రాళ్లతో దాడి చేశారని తెలిపింది. ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ దాడులకు భయపడరని, ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం ఇస్తారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్పై దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కాన్వాయ్పై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. అరవింద్ కేజ్రీవాల్ దాడి వీడియో ఎక్స్ వేదికలో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రచారం చేస్తుండగా బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులు రాళ్లతో దాడి చేశారని తెలిపింది. ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ దాడులకు భయపడరని, ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం ఇస్తారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పద్మశ్రీ తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమం కోసమే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో, అలాగే ఫైర్ ఆఫీస్ సెంటర్లో, అలాగే జెడ్పీ ఆఫీసులో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అనేక మంది రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు. అలాగే మరి అంతా కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారో ఆ సేవలో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి రోగులందరికీ కూడా పళ్ళు పంచి పెట్టడం జరిగింది. ఎందుకంటే సేవే మార్గం అని చెప్పి పేదవాడికి న్యాయం చేయాలని ఏదైతే పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు, మళ్ళీ 2024లో మరి ఏదైతే పూర్వ వైభవాన్ని 1983లో పార్టీలో ఏదైతే ఎన్నికలు వచ్చినాయో దానికి మించిన మెజార్టీతో మరి అందరూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈ రోజున ఆయనకు ధన్యవాదాలు అర్పించుతూ అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా అన్నదానాలు అన్నీ కూడా మరి మధ్యాహ్నం అవి కూడా పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చి ప్రజలకు ప్రతి ఒక్కడికి కూడా సేవ చేయాలనుకున్నారో, మేము ప్రతి కార్యకర్తని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రతి ఒక్కటి కూడా సేవా గుణానికి ఉపయోగించుకోమని ఒక స్ఫూర్తితో ఎదరికి తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. 29వ వర్ధంతి ఎన్టీఆర్ గారికి రోజు జరుపుకోవడం జరుగుతుంది. మా జడ్పీలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం ఎమ్మెల్యే గారు, నేను, మా జిల్లా అధికారులు ఇంకా కార్యకర్తలందరూ కూడా కలిసి ఆయన వర్ధంతి చేసుకోవడం జరిగింది. ఆయన మహానేత, వెండి తెర మీద ఒక వెలిగిన వ్యక్తి. ఏ క్యారెక్టర్ వేసినా కూడా రాముడు గారి ఒక కృష్ణుడు వేషం వేసినా, ఏది వేసినా కూడా ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి. శ్రీరంగంలోనే కాకుండా రాజకీయంలో కూడా ఆయన ఒక వెలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈరోజు చూస్తే ప్రజల్లో ఇంకా కూడా ఆయన ఉన్నాడు. పేదవాళ్ళకి పెన్నిది ఆయన ఎన్టీఆర్ గారు.
అలాంటి వ్యక్తిని ఇవాళ స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏలూరులో రక్తదానం కానీ, పళ్ళు పంచిపెట్టడం కానీ, అన్నీ కూడా అన్నదానం చేయడం కానీ ఎన్నో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నడిపల్లి గ్రామ పంచాయతీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, కావాలని కొందరు గ్రామస్తులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామ సర్పంచి మేక అప్పాయమ్మ తెలిపారు. తమ కుటుంబం రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చామని ఆమె తెలిపారు. తాను సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా గ్రామంలోని 2 పార్టీలకు చెందిన కొందరు తనను ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచనతో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. ఇంతవరకు ఎవరు కూడా సరైన ఆధారాలు చూపించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదులు చేయడం తప్ప తగిన ఆధారాలు లేకుండా ఆరోపణ చేయడమే పార్టీ వారు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తాము ఎప్పుడూ గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, గత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంచాయతీలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఏదో మనం చేద్దాము విద్యార్థం అధ్యార్థాలు కాదు, గురువులు మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి మనం అని నేను ముందుకు వచ్చాను. నేను అది ఆ పార్టీలో గెలవలేదు, ఈ పార్టీలో గెలవలేదు. నేను ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. నేను ఇండిపెండెంట్గా గెలిస్తే నాకు ఈ సమస్యలు ఎదురవుతుంది. ఇప్పుడు ఏదో పార్టీలో ఉండి గెలిస్తే నాకు ఇంత సమస్యలు వచ్చాయి కాదు. అది ఇండిపెండెంట్గా గెలిచాను కాబట్టి అటోళ్ళు ఇటోళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నన్ను 4 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ పెట్టినారు. నన్ను అసలు బయటకు రానివ్వట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. నా వయసు చూస్తున్నాను 70 సంవత్సరాలు. ఈ రోజు ఇది నల్లకి ఎక్కువైపోయింది. నాకు గెలిచి సంతోషం అనేది లేదు నాకు. లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా 2 పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా రిస్క్ పెడుతున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు వరకు నేను ఏ రోజున సంతోషంగా ఉండాలి లేదు. వాళ్ళతో ఏంటో కూడా నేను టాక్సీ చాలా పడతాను. ఇప్పుడు అయ్యే పెట్టేసి నాకు నేను బట్టి అదో చేద్దాం ముందుకు రాలేదు. మా నడిపల్లి మా ఊరు నేను ఏదో కార్యక్రమాలు చేసి ముందు మన పేరు తెచ్చుకుందాం అన్నట్టు నేను ముందుకు వచ్చాను. ఇది ప్రధానంగా గత 3 సంవత్సరాలు మేము గెలిచిన ఫస్ట్ పని ఏదైతే చేసామో ఆ పని జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆరోపణలు చేస్తానే ఉన్నారండి. అప్పుడు కొంతమంది వైసీపీలో ఉన్న 100 మంది మా వ్యతిరేకంగా కొంతమంది కలిసి ఆ రోజు నుంచి జరిగిన ప్రతి పనికి కూడా ఆరోపణ చేస్తూనే ఉన్నారండి. ఎంబుక్ చేసిన వర్క్స్ కూడా ఎంబుక్ కూడా తప్పదు, ఎంబుక్ కూడా మీరు మేనేజ్ చేసి చేయించుకున్నారు అని చెప్పేసి పిటిషన్ ఉంటారు. ఏఈ గారు ఎంబుక్ కూడా అప్లై చేశారు కానీ ఏఈ గారు మీద పిటిషన్ పెట్టడం. వీళ్ళు మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మాకు అర్థం కాలేదండి. కేవలం రాజకీయంగా నేను చేయడం కోసం ఇదే పనిగా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కంప్లైంట్ కాదండి, స్పందనలో మేము గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు తీస్తే ఒక 50 పిటిషన్ ఇదే పిటిషన్ ఉంటాయండి. మెదక్ జిల్లా కలెక్టర్ సమావేశాల్లో వివిధ శాఖల అధికారులతో జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. కలెక్టరేట్లో యథావిధిగా జెండా ఎగురవేయడం ఉంటుందని, జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుపుకునే జనవరి 26 రిపబ్లిక్ డే అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు అందించే విషయంపై సిద్ధంగా ఉండాలన్నారు. సమగ్ర సమాచారంతో రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డ్స్ తయారు చేయాలని కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. సో లాస్ట్ టైం సెక్రటరీ అన్ని కూడా చేసినాం. సో ఆల్మోస్ట్ ఒక 10 పెట్టినట్టున్నాం లాస్ట్ టైం. సో మోస్ట్లీ ఈసారి మనకి మెయిన్ 6 గ్యారంటీ స్కీమ్స్ గవర్నమెంట్, సో వాటి మీద ఫోకస్ చేసే విధంగా సో హెల్త్ రిలేటెడ్ ఈ 6 గ్యారంటీస్లో భాగంగా ఆరోగ్యశ్రీ కానీ వేరే అదర్ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ టేకప్ చేసినాం. సో అవన్నీ వచ్చే విధంగా ఒకటి ఎడ్యుకేషన్ ఓవరాల్ మొత్తం. సో ఆలోచన పాఠశాల కంపెనీస్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ 40-45 మినిట్స్ అట్లా 6 ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలి. 6 ప్రోగ్రామ్స్లో మోస్ట్లీ 4 వరకు డ్యాన్స్ చేసి 2 వరకు స్పీచ్ లాగా పెట్టాలి. సో ఆ స్పీచ్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు. స్వచ్ఛ పశ్చిమ గోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామాలు, పట్టణాలను ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు పూర్తి అవగాహనతో పరిశుభ్రతను కలిసికట్టుగా చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. మనకి భీమవరం అంటే ఎంత మంచి ప్లేస్, ఎంత వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్, కానీ ఇక్కడ చెత్త, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని, ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. దానికి మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి ప్రతి ఒక్కరూ, అంటే అధికారులు ఇక్కడున్న పబ్లిక్, ప్రతి ఒక్కరూ, పిల్లలు కూడా అందరూ ముందుకు వచ్చి మా పరిసరాలని మేము నీట్గా ఉంచుకుంటాము, పరిశుభ్రంగా ఉంచుకుంటాము. అందరూ కూడా శ్రమదానం ద్వారా పనిలో అలసట్లో ఆనందాన్ని, పనిలో ఉన్న డిగ్నిటీని చూసి మేమంతా కూడా క్లీన్గా పెట్టుకుంటా ఉంటాం. ముందుకు వచ్చి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ ప్రదేశాన్ని ఇప్పుడే కాకుండా ఎల్లప్పుడూ కూడా నీట్గా, పిచ్చి మొక్కలు లేకుండా పిల్లలు కూడా. సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చిన్న మాచనూరు పంచాయతీలో పెద్ద మాచనూరు యూత్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పలువురు వెల్లడించారు. గెలుపు ఓటములను సమానంతో తీసుకోవాలని సూచించారు. 5 రోజులు నిర్వహించిన ఈ టోర్నమెంట్లో మొత్తం 16 టీంలు పాల్గొన్నాయి. మొదటి బహుమతిగా కదిరేనిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కదిరినేనిపల్లి కింగ్స్ టీం 2025 ఛాంపియన్గా నిలిచి మొదటి బహుమతిని గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు పెదమాచనూరు సీనియర్స్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల విద్యకు దూరమవుతున్నారనే నెపంతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజాప్రభుత్వంలో కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యానిధిని స్థాపించామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విద్యానిధికి నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా నుండి మంచి స్పందన లభిస్తుందని, తమ ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, ఈ విద్యానిధిని కూడా రానున్న కాలంలో పేద ప్రతిభ కలిగిన విద్యార్థుల చదువుకు దోహదపడుతుందని అంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం మా వినూత్నమైనటువంటి కార్యక్రమం అయితే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టినని చెప్పుకోవచ్చు. అయితే మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉంటారు. మాట్లా సార్, ఈ యొక్క విద్యానిధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఎంతోమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆటో నడుపుకుంటున్నో, కూలికి పోతున్నో, అటు ఇటుక బట్టీలల్లో పనిచేస్తున్నో, లేకుంటే వివిధ షాపులల్లో పనిచేస్తున్నో వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు పిల్లల విద్య మీద అంత శ్రద్ధ చూపకపోవచ్చు, లేదా ఆర్థిక పరిమితులు ఉండొచ్చు వాళ్ళకు. సో అటువంటి విద్యార్థులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ రూపకంలో ఇవ్వడం, అలాగే పాఠశాలల్లో మౌలిక వసతులు ఇప్పుడు ప్రభుత్వం తరఫున కల్పిస్తూ ఉన్నాం. అయినా సరే ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటున్నాయో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడమా, టాయిలెట్స్ ఏర్పాటు చేయడమా, లేకుంటే ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడమా, లేకుంటే ఒక విద్యా వాలంటీర్ని పెట్టడమా, ఇటువంటివన్నీ కూడా వాటన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడ మేము సాయం చేయగలుగుతాం వాళ్ళకు అని చెప్పి విద్యానిధి ద్వారా చేయాలని ఒక ఆలోచన ఇచ్చింది. చాలా బ్రహ్మాండంగా స్పందన వస్తూ ఉంది పట్టణ ప్రజల నుంచి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా ఉన్నతాధికారులు కూడా మా వంతుగా కూడా మేము విద్యానిధికి సపోర్ట్ చేస్తాం, కంట్రిబ్యూట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యానిధి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. నాకు నమ్మకం ఉంది. ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు విద్యానిధి ద్వారా పేద పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టాలి, పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలి. ఈ రాబోయే 4 సంవత్సరాల్లో దాదాపుగా 10 కోట్ల రూపాయలు విద్యానిధి ద్వారా సేకరించి వాటిని ఖర్చు పెట్టాయి మన విద్యా ప్రమాణాలని మా నియోజకవర్గంలో, పట్టణంలో పెంచాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. రానున్న రోజుల్లో అయితే పరిపాలన ప్రజల తీర్పు తర్వాత కేవలం 4 సంవత్సరాలే ఈ యొక్క విద్యానిధి ఉండబోతుందా? పరిపాలన మారిన తర్వాత కూడా ఉండబోతుంది?
మాకు తెలిసి మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు ఆదరిస్తున్న తీరును బట్టి ఇంకో 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ అనేది మేము అనుకుంటా ఉన్నాం. వాటన్నిటిని పక్కన పెట్టి ఇది ఒక వ్యక్తి కంట్రోల్లోనో వ్యక్తి చేతుల్లో ఉండేలాగా ఏర్పాటు చేయలే. ఇది ఎప్పటికో 50 సంవత్సరాల పాటు ఈ విద్యానిధి అనేది ఉండాలి. కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలను బాగు చేయాలా, వాళ్ళకు సపోర్ట్గా ఉండాలనే ఆలోచనతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నిధిని పెడతా ఉన్నాం. సో ఎమ్మెల్యేలు ఎవరున్నా, కలెక్టర్లు ఎవరున్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా ఈ విద్యానిధి అనేది అట్లనే ఉంటుంది. ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ నిధికి నిధులను సమకూర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఉన్నా లేకున్నా కూడా ఈ వ్యవస్థ ఇట్లాగే కొనసాగుతుంది. పేద విద్యార్థులకు ఏమని చెప్పబోతుంది సార్? విద్యానిధి కోసం భవిష్యత్తులో పేద విద్యార్థులకు ఎలా సహాయపడుతుంది? ఇప్పుడు విద్యార్థులకు చెప్పేది ఏముండదు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేటందుకు మా వంతు కృషి మేము చేస్తాం. ఆల్రెడీ ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ను ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి 2D 3D కంటెంట్ ఇచ్చి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు విద్యాబోధన చెప్తా ఉన్నాం. అద్భుతమైన రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు అది కేవలం 9th 10th క్లాసెస్కు ఇచ్చినాం. భవిష్యత్తులో 6th 7th 8th క్లాసెస్ కూడా ఇస్తాము. ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఒక డిజిటల్ బోర్డు ఉండేటట్టుగా దాని ద్వారా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి దానికి మంచి కంటెంట్ వాళ్ళకి ఇచ్చి వాటి ద్వారా పిల్లలకు మంచి విద్యను కార్పొరేట్ స్థాయి కంటే మించిన విద్యను మన పిల్లలకు అందియాలని చెప్పి ఆలోచన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ ఎమ్మెల్యేలం కానీ జిల్లా అధికారులం కానీ మేము పనిచేస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా విద్యానిధి ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా మేలు చేకూరపోతుంది. అదేవిధంగా రానున్న 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ అధికారం ద్వారా మధ్యతరగతి అయితే ఏదైతే వలసల జిల్లాగా చెప్పుకున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు కూడా పేదగా ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ కూడా చదువుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ విద్యానిధిని ఏర్పాటు చేశాం. ఈ యొక్క విద్యానిధి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుందని వారు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.